పిరమిడ్ ధ్యాన ప్రపంచానికంతా పిరమిడ్ మాస్టర్లకందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు మనం ఈ యొక్క ధ్యానం అనే విషయం గురించి కూలంకషంగా తెలుసుకుందాం. ధ్యానం అనే ఈ యొక్క సబ్జెక్టు ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడు ప్రాథమికమైన విషయం, మౌలికమైన విషయం, తప్పనిసరి విషయం అయిపోయింది. ఎందుకంటే ప్రపంచ జనాభా ఎక్కువైపోవడం, ప్రజల్లో ఈ యొక్క మౌఢ్యం, ఫూలిష్నెస్, మరి ధనకాంక్ష, నెగటివిటీ ఇలాంటివి విపరీతంగా అయిపోయిన ఈ రోజుల్లో ప్రతి మనిషికి శాంతి, ఆరోగ్యము, కనీసపు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, కనీసపు అవగాహన ఇవన్నీ రావాలంటే ప్రతి మనిషి కూడాను ధ్యానం అన్న సాధన చేసే తీరాలి, ధ్యానం చేయాలి అనే నియమం పెట్టుకునే తీరాలి. ధ్యానం అనే విషయం ఏ శాస్త్రానికి సంబంధించింది? ఇది జీవిత శాస్త్రానికి సంబంధించినది. జీవిత శాస్త్రం అంటే నేను ఎలా సరిగ్గా జీవించాలి, ఎలా జీవించకూడదు, జీవించే విధానం గురించి శాస్త్రం ఏం చెప్తోంది, ఏది నిషేధించింది. కనుక ఈ ధ్యానం అనేది జీవిత శాస్త్రంలో ముఖ్యమైన భాగం. మనం ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, ఆ వ్యాపారానికి సంబంధించిన శాస్త్రం ఒకటి ఉంటుంది. వ్యవసాయం చేస్తున్నాం అనుకోండి, ఆ వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ శాస్త్రం ఉంది. కనుక వ్యవసాయం చేయదలుచుకున్న వాళ్ళు ఆ వ్యవసాయ శాస్త్రంలో వాళ్ళు పట్టభద్రులు కావాలి, దాన్ని అధ్యయనం చేయాలి. అప్పుడు వాళ్ళు వ్యవసాయం చేస్తే బాగుంటుంది. భూమి యొక్క సారం ఏమిటి, విత్తనాలు ఏమిటి, హైబ్రిడ్ విత్తనాలు ఏమిటి, మరి వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలి, నేలలో తేమ ఎలా ఉండాలి, సాగు ఎలా చేయాలి, మొక్కకి ఎంత దూరం ఉండాలి, ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి వ్యవసాయ శాస్త్రంలో. కనుకనే వ్యవసాయ శాస్త్రం అన్నది ఉన్నది. అలాగే వ్యాపార శాస్త్రం అనుకోండి, కామర్స్, అదో పెద్ద విద్య. అంటే వ్యాపారం ఎలా చేయాలి, వ్యాపారానికి మనకు కావాల్సిన దక్షత ఏమిటి, మన బిజినెస్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, అదో పెద్ద మహాసాగరం సబ్జెక్టు. దానికి మనం డిగ్రీలు ఆ పట్టభద్రులు అవుతాం. కనుక మేనేజ్మెంట్ సైన్స్, MBA అని పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి, దానికి బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది. మరి వ్యాపారం ఎలా చేయాలి, వ్యవసాయం ఎలా చేయాలి, వీటికి పెద్ద ఒక వ్యవస్థ ఉంది, ఒక విద్యావేత్తలు ఉన్నారు, అందులో శాస్త్రజ్ఞులు ఉన్నారు, అంత పెద్ద శాస్త్రం ఉంది. అలాగే సంగీత శాస్త్రం తీసుకోండి, రాగాలు ఏమిటి, తాళాలు ఏమిటి, అందులో మరి విభేదాలు ఏమిటి, లయ ఏమిటి, శృతి ఏమిటి, హార్మోని అంటే ఏమిటి, సింఫోనీ అంటే ఏమిటి, ఇలాగా పెద్ద శాస్త్రం అది. సంగీతం నేర్చుకునేవాళ్ళు, సంగీతంలో నేను ప్రగతి సాధించాలి అనుకునేవాళ్ళు ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే కానీ అది రాదు. మన బాత్రూమ్ సింగింగ్తో మరి మనం సంగీతకారులం అవుతామా, బాలమురళీ కృష్ణలా అవుతామా, యేసుదాస్లా అవుతామా,
మరి బిస్మిల్లా ఖాన్లా అవుతామా? దానికి ఒక నియమము, ఒక శాస్త్రము, ఒక పద్ధతి, ఒక గురువు, ఒక విద్య, ఒక శిక్షణ ఇవన్నీ ఉన్నాయి. ఈ యొక్క వ్యాపార సంబంధమైన విద్య, వ్యవసాయ సంబంధమైన విద్య, లేకపోతే సంగీత సంబంధమైన విద్య, ఇవన్నీ ఎలా ఉన్నాయో ఇవన్నీ అలాగే జీవితం అనే శాస్త్రం కూడా ఉంది. ఈ విధంగా రకరకాల విద్యా శాస్త్రాల్లాగా జీవితము, జీవిత శాస్త్రము, జీవిత విద్య అనే విద్య గురించి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఈ పుట్టుక అంటే ఏమిటి? ఈ చావు అంటే ఏమిటి? ఈ మధ్యలో జీవితం అంటే ఏమిటి? పుట్టుక ముందు నేను ఉన్నానా లేదా? చావుకు తర్వాత నేను ఎక్కడన్నా పోతానా, అసలు ఉన్నానా లేదా? జీవితంలో ఆనందంగా ఉండాలి, ఎలా ఉండాలి? అందరితో కలిసిమెలిసి ఉండాలి, ఎలా కలిసిమెలిసి జీవించాలి? ఇలాగ రకరకాల విషయాల గురించి మనకి చెప్తుంది ఈ యొక్క జీవిత శాస్త్రం. ఈరోజు మనం ధ్యానం అనే విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ ధ్యానం అనేది జీవిత శాస్త్రంలో అత్యద్భుతమైన విషయం, అతి ముఖ్యమైన విషయం, అతి మౌలికమైన విషయం. వ్యాపారంలో ఉండే ప్రతివాడు నేను వ్యాపారంలో ఎన్నో లాభాలు పొందాలి అని అనుకుంటాడు. వ్యాపారంలో లాభాలు పొందడం కోసమే వ్యాపారం చేస్తున్నాం, నష్టాలు పొందడం కోసం కాదు. ఏదో విధంగా వ్యాపారం చేయడం కోసం, టైంపాస్ కోసం ఎవడు వ్యాపారం చేయడు. అలాగే వ్యవసాయంలో ఉన్నప్పుడు ఏదో దున్నుదానిలే, ఎంత వస్తే అంతేలే అని ఎవడు, ఏ రైతు కూడాను వ్యవసాయం చేయడు. అత్యధికమైన దిగుబడి కోసమే పాపం వస్తాడు. కానీ ఆ శాస్త్రం తెలియక ఆ వ్యవసాయంలో నష్టపోతాడు, వ్యాపారంలో నష్టపోతాడు. అలాగే జీవితంలో కూడాను ప్రతి ఒక్కడు నేను ఎంతో ఆనందంగా జీవించాలి, నేను ఎంతో చక్కగా జీవించాలి, అందరూ షహబాష్ బేటా అనుకునే విధంగా జీవించాలి, నేను మన్ననలు పొందాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రీతిపాత్రుడుగా ఉండాలి, అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి అని ఎన్నో అనుకుంటాడు. కానీ అంతా అస్తవ్యస్తం, గందరగోళం, ఏం చేయాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఏది వినాలో తెలియదు, ఎలా చూడాలో తెలియదు, ఏది ఆలోచించాలో తెలియదు, ఏది తినాలో తెలియదు, ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు. కనుక జీవితం అంతా ఈ జీవిత శాస్త్రం అనేది తెలియకుండా జీవిస్తున్నాం. కనుక అంత గందరగోళం, అస్తవ్యస్తం, అంధకారం, కలికాలం. మరి ఈ జీవిత శాస్త్రం అంటే హౌ టు లివ్ కరెక్ట్లీ, సరి అయిన విధంగా చెప్పడం కోసమే ఈ జీవిత శాస్త్రంలో మహాత్ములు, విద్యావేత్తలు, ప్రొఫెసర్సు, సైంటిస్టులు, శాస్త్రవేత్తలు అనాది కాలంగా ఉంటూనే ఉన్నారు. వేదవ్యాసుడు మహాభారతాన్ని ఎందుకు రచించాడు? జీవిత శాస్త్రం బోధించడం కోసం. వాల్మీకి అనే ఆ యొక్క ఆధ్యాత్మికవేత్త, జీవిత శాస్త్రవేత్త రామాయణాన్ని ఎందుకు రచించాడు? ఆ పాత్రలన్నీ ఎందుకు సృష్టించాడు? జీవిత విధానం నేర్పించడం కోసమే. గౌతమ బుద్ధుడు ఎందుకు మరి తన సామ్రాజ్యాన్ని, తన బిడ్డలను, తన భార్యను, తన ఉన్నదాన్నంతా ఎందుకు వదిలిపెట్టాడు? ఈ జీవిత శాస్త్రాన్ని అధ్యయనం చేయడం కోసము. అందరికీ దుఃఖం ఉందే, ఎందుకు ఉంది? ఈ దుఃఖ నివారణ ఉపాయం ఏమిటి అని ఆయన అది కనుక్కోవడానికి వెళ్ళాడు. కనుక్కొని అందరికీ చెప్పాడు. జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు? ఆయన ఏ శాస్త్రవేత్త? వ్యాపారంలో నిపుణుడా, వ్యవసాయంలో నిపుణుడా, లేకపోతే వంట చేయడంలో నిపుణుడా, సంగీతంలో నిపుణుడా? దేంట్లో? ఆయన జీవిత శాస్త్రంలో నిపుణుడు, ప్రొఫెసర్, సైంటిస్ట్. ఐన్స్టీన్ ఫిజిక్స్లో సైంటిస్టు, బిస్మిల్లా ఖాన్ షహనాయిలో సైంటిస్టు, జీసస్ క్రైస్ట్ జీవిత విధానంలో సైంటిస్ట్. కనుక మనం ఎలా జీవించాలి
అన్న సమస్య వచ్చినప్పుడు జీసస్ క్రైస్ట్ దగ్గరికి పోవాలి, గౌతమ బుద్ధుడి దగ్గరికి పోవాలి. ఎలా నేను షహనాయి వాయించాలి అన్నప్పుడు బిస్మిల్లా ఖాన్ దగ్గరికి వెళ్తాం. ఎలాగ నేను ఒక సితార్ వాయించాలి అన్నప్పుడు రవిశంకర్ దగ్గరికి వెళ్తాం. ఎలా నేను ఫుట్బాల్ ఆడాలి అన్నప్పుడు ఏ మెరడోనా దగ్గరికి వెళ్తాం. క్రికెట్ ఎలా ఆడాలి అన్నప్పుడు గవాస్కర్ దగ్గరికి వెళ్తాం. ఎలా జీవించాలి, ఎందుకు జీవించాలి, జీవిత శాస్త్రం అంటే ఏంటి తెలుసుకోవడం కోసం గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్తాం, జీసస్ క్రైస్ట్ దగ్గరికి వెళ్తాం, వేదవ్యాసుడి దగ్గరికి వెళ్తాం, వాల్మీకి దగ్గరికి వెళ్తాం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎర్త్, ఈ భూమండలంలో మనమంతా ఒకళ్ళతో ఒకళ్ళు మిత్రులుగా ఉండడం కోసం వచ్చాం, ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు నేర్చుకోవడం కోసం వచ్చాం, మన మీద మనకి స్వామిత్వం సంపాదించడం కోసం వచ్చాం. ఇక్కడ ఈ భూమి మీద దేవుడిలా బతకడం కోసం వచ్చాం. కనుకనే ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్ అని సంబోధిస్తున్నాను. అందరి పట్ల నా సంబోధన ఇదే. ఈరోజు ఈ యొక్క జీవిత విధానం గురించి, అందులో ధ్యానం అనే విషయం గురించి మనం కూలంకషంగా తెలుసుకుంటున్నాం. ధ్యానం ద్వారానే, ధ్యానం చేసే గౌతమ బుద్ధుడు ఈ జీవిత శాస్త్రాన్ని కనుక్కున్నాడు. జీసస్ క్రైస్ట్ కూడాను ఈ జీవిత విధానాన్ని తన ధ్యాన గురువు దగ్గర తాను ధ్యానం చేసి ఆ ధ్యాన అనుభవంలోంచి, స్వానుభవంలోంచి తన జీవిత శాస్త్రాన్ని, సరియైన జీవిత శాస్త్రాన్ని వెలికి తీశాడు. ఏ ఆధ్యాత్మిక గురువైనా తాను ధ్యానం చేసి ఆ ధ్యానంలో తన ఆత్మచక్షువు, దివ్యచక్షువుని ఉత్తేజింపజేసుకుని తద్వారా తాను ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, తను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఎన్ని జన్మలు ఎత్తాడు, ఇవన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకుని వాటిని అందరికీ ప్రబోధించాడు. ఈ జీవిత శాస్త్రాన్ని ఇంగ్లీష్లో మనం స్పిరిచువల్ సైన్స్ అనుకుంటున్నాం. అంటే ఆత్మశాస్త్రం. స్పిరిట్ అంటే ఆత్మ, శాస్త్రం అంటే సైన్సు. స్పిరిచువల్ సైన్స్ అంటే ఆత్మశాస్త్రము అథవా ఆధ్యాత్మిక శాస్త్రం. స్పిరిచువల్ సైన్స్. మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ని స్థాపించాము. దేనికంటే ఈ యొక్క స్పిరిచువాలిటీ, ఈ యొక్క స్పిరిచువల్ సైన్స్, ఈ యొక్క ఆధ్యాత్మిక విధానాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందరికీ ప్రబోధించడం కోసమే మనము ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అన్న దానిని అనేక పట్టణాల్లో, అనేక గ్రామాల్లో మనం స్థాపించాం. ఎందుకు? అందరూ జీవిస్తున్నారు, కానీ జీవించే విధానం తెలియదు. సరిగా జీవించటం లేదు, సరికాని విధంగా జీవిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు సరి అయిన విధంగా జీవించాలి. సంగీతం పాడితే సరి అయిన విధంగా సంగీతం పాడాలి. కంప్యూటర్స్ ఆపరేట్ చేస్తే సరి అయిన విధంగా కంప్యూటర్స్ ఆపరేట్ చేయాలి. క్రికెట్ ఆడితే సరి అయిన విధంగా క్రికెట్ ఆడాలి. జీవిస్తే సరిగ్గా జీవించాలి. దానికి నేర్చుకోవాలి, శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, శాస్త్రజ్ఞుల దగ్గర శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. కనుక జీసస్ క్రైస్ట్ దగ్గర, గౌతమ బుద్ధుడి దగ్గర, శ్రీ వేదవ్యాసుడి దగ్గర, శ్రీ మహమ్మద్ దగ్గర, ఇలాంటి లక్షల మంది దగ్గర, అనిబిసెంట్ దగ్గర నుంచి, లోప్సాంగ్ రంపా దగ్గర నుంచి, ఓషో రజనీష్ దగ్గర నుంచి, వేమన దగ్గర నుంచి, వేద బ్రహ్మేంద్ర స్వామి దగ్గర నుంచి, కబీర్ దగ్గర నుంచి, మరి మాస్టర్ సివివి గారి దగ్గర నుంచి, మాస్టర్ ఈకే గారి దగ్గర నుంచి, వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి, గురు నానక్ దగ్గర నుంచి, రాఘవేంద్ర స్వామి దగ్గర నుంచి, లావోత్సు దగ్గర నుంచి, సువాంగ్సు దగ్గర నుంచి, ఎంతమంది దగ్గర నుంచి మనం నేర్చుకోవాలో ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం, ఈ యొక్క స్పిరిచువల్ సైన్స్. రిచార్డ్ బాక్ దగ్గర నుంచి, జేన్ రాబర్ట్స్ దగ్గర నుంచి, కార్లోస్ క్యాస్టనడా దగ్గర నుంచి, నీల్ డొనాల్డ్ వాల్ష్ దగ్గర నుంచి, న్యూ ఏజ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ కొన్ని లక్షల మంది ఉన్నారు మనకి చెప్పేవాళ్ళు. వీళ్ళందరి దగ్గర నుంచి జ్ఞాన సముపార్జన చేసి ఆ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రాన్ని గ్రహించి దాన్ని చక్కగా ఒక మూసలో పెట్టి
దాన్ని కుదించి దానిలో ఉన్న పాయింట్స్ అన్నిటినీ కూడాను విశ్లేషించి మరి చక్కగా 18 పాయింట్స్గా ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ధ్యాన ప్రపంచానికి మరి మానవ ప్రపంచానికి అందిస్తోంది. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి 18 ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటిది సరైన ధ్యానము. అంటే సరికాని ధ్యానాలు 1,00,000 ఉన్నాయి, సరైన ధ్యానం ఒక్కటే ఉంది, దాన్ని అందరికీ చెప్పడం. రెండవది ఏమిటంటే సరైన పుస్తకాలు చదవడము. నేను ఇప్పటిదాకా చెప్పాను, ఇవన్నీ కూడా సరే. ఖలీల్ గిబ్రాన్, యోగానంద పరమహంస, స్వామి రామ, ఇలాంటి పుస్తకాలు చదవాలి. ఒక యోగి ఆత్మకథ యోగానంద పరమహంస రాస్తున్నారు, ఎంత గొప్ప పుస్తకము. ద లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ అని స్వామి రామ రాశారు, ఎంత గొప్ప పుస్తకము. ఖలీల్ గిబ్రాన్ ద ప్రాఫెట్ అనే పుస్తకం రాశారు, ఎంత గొప్పదో. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఇల్యూషన్స్ 1 బ్రిడ్జ్ అక్రాస్ ఫర్ ఎవర్ అనే రిచార్డ్ బాక్ పుస్తకాలు చదవాలి. కనుక హ్యాండ్స్ ఆఫ్ లైట్ ఎమర్జింగ్ అనే బార్బరా అండ్ బ్రెన్నన్ పుస్తకాలు చదవాలి. లిండా గుడ్మాన్ పుస్తకాలు చదవాలి. స్టార్ సైన్స్, లిండా గుడ్మాన్స్ స్టార్ సైన్స్ అత్యద్భుతమైన స్పిరిచువల్ సైన్స్ బుక్. లోప్సాంగ్ రంపా పుస్తకాలు చదవాలి. యూ ఫర్ ఎవర్ అన్న పుస్తకమే నన్ను ఇలా మార్చింది. 1979వ సంవత్సరంలో నాకు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అరటిపండు ఒలిచినట్టు ఒలిచి నాకు ప్రసాదించింది లోప్సాంగ్ రంపా వారి యూ ఫర్ ఎవర్ అన్న పుస్తక. దాన్ని మరణం లేదు అనే మీరు పుస్తకంగా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ప్రచురించారు. అందరూ తప్పకుండా మౌలికంగా ప్రాథమికంగా చదవలసిన పుస్తకం అది. నా జీవితాన్ని మార్చిన పుస్తకం అది. గ్రంథరాజము. అందరి అనుభవాలు అందరూ పంచుకోవాలి అన్నదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి 3వ పాయింట్. 4వ పాయింట్ ఏంటంటే మరి అందరూ మౌనంగా ఉండాలి. అవసరమైతేనే మాట్లాడాలి జీవితంలో, లేకపోతే ఎప్పుడూ మాట్లాడకూడదు. ఎలాగైతే మనం డబ్బు అవసరమైనప్పుడే ఖర్చు పెడతామో, అనవసరమైన దానికి ఖర్చు పెడితే అవసరమైన వాటికి మనకి డబ్బు మిగలదో, అందరినీ అడుక్కు తినాలో, అలాగే మాట్లాడకూడను అవసరమైనప్పుడే మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండవలే. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. 5వది ఏమిటంటే పౌర్ణిమ రోజుల్లో విశేషంగా ధ్యానం చేయాలి. ఆ రోజుల్లో విశేషంగా పడుకోకూడదు. 6వది ఏంటంటే చిన్నపిల్లలకి చిన్నప్పంచే ధ్యాన శిక్షణ ఇవ్వాలి. ప్రహ్లాదుడు, ధ్రువుడు పేరు వినలేదా? వివేకానంద స్వామి 14 ఏళ్ళకే తను గురువుని వెతుక్కున్నాడు కదా. మరి 60 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా ఇంకా ఆధ్యాత్మికత విషయానికే రాలేదంటే ఎంతటి శోచనీయమైన విషయమో మీరు గ్రహించండి. చిన్నప్పటించే మొదలుపెట్టాలి. శుభస్య శీఘ్రం ఆలస్యం అమృతం విషం. ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. కాల్ కరేసు आज करे सो अब, पल में प्रलय होएगा फिर करोगे कब అన్నారు కబీర్. తర్వాత ఏమిటంటే పిరమిడ్లలో కూర్చుని ధ్యానం చేయాలి. అది మరి ఇది నేటి యుగం పిరమిడ్ యుగం. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అని మనం స్థాపించాం. ఇంకోటి ఏంటంటే ధ్యాన ప్రచారం చేసేటప్పుడు, ధ్యాన బోధ చేసేటప్పుడు, ధ్యానం క్లాసెస్ తీసుకునేటప్పుడు ఎవరు శుల్కము తీసుకోకూడదు. అంటే డబ్బు ఫీజు తీసుకోకూడదు. నిశ్శుల్కముగా ఉండవాలి. నిస్వార్థత ఉంటేనే ఆధ్యాత్మికత. స్వార్థంగా ఆధ్యాత్మికత అనేది ఎక్కడా లేదు. తర్వాత ఎవరు కూడాను వాళ్ళే గురువులు, మనమంతా జీవితం అంతా శిష్యులుగా ఉండాలని చెప్పేసి ఆ భావం లేకుండా నేను ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక గురువుని కావడం కోసం, ఒక బరువైన వాడిని కావడం కోసం, ఒక నిష్ణాతుని కావడం కోసమే మీ దగ్గరకు వస్తున్నాను, ఆ విధానం చెప్పండి అని చెప్పేసి సీనియర్ మాస్టర్ జూనియర్ మాస్టర్ అనే తత్వంలోనే ఉంటూ గురువు శిష్యుడు అనే విధంగా కాకుండా ఉండాలన్నమాట. అంటే ఫ్రెండ్షిప్ ఉండాలి ఎప్పుడు అందరికీ. నేను మీకు ఆధ్యాత్మిక మిత్రుని. ఐఎమ్ ఎ ఫ్రెండ్లీ బుద్ధ. ఐఎమ్ నాట్ యువర్ గురువు. ఎవరికి నేను గురువుని కాదు. నేను గురువుని. మీకు కావాలంటే ఈ సబ్జెక్ట్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒకనొక మిత్రుడిని, మీకు ఆప్త బంధువుని, ఆప్త మిత్రుడిని. కనుక తర్వాత కాషాయ వస్త్రాలు వేసుకోవడము, ఏదో జడలు ధరించడము, ఇక్కడన్నీ కూడాను మరి రకరకాల మాలలు ధరించడము, షో చేసుకోవడము, ఇదంతా ఆధ్యాత్మికత
భాష అదేదో గ్రాంధికంలో మాట్లాడుతూ ఎవరికీ అర్థం కాకుండా వాడికి సంస్కృతంలో మాట్లాడితే అది ఆధ్యాత్మిక అనిపించు. అందుకనే బుద్ధుడు పాళీ భాషలో మాట్లాడాడు. మన వేషం కానీ మన భాషం కానీ సామాన్యంగా ఉండవాలి. అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి మౌలికమైన పాయింట్. తర్వాత ఏమిటండి మై డియర్ ఫ్రెండ్స్, గృహస్థుడుగానే ఉండాలి, గృహస్థ జీవనం అవలంబించాలి, మరి అందులోనే ఆధ్యాత్మికతను రంగరించాలి. ఈ రోజుకి 24 గంటలు ఉన్నాయి, మరి 12 గంటలు ప్రాపంచిక జీవితానికి, 12 గంటలు ఆధ్యాత్మిక జీవితానికి. కనుక ఇక్కడే దాన్ని రంగరించాలి. సంసారంలోనే నిర్వాణం అన్నాడు ఆచార్య నాగార్జునుడు. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి అత్యద్భుతమైన పాయింట్. తర్వాత మన సమస్యలను మనమే ఎదుర్కొనాలి. మనకి అంత శక్తి ఉంది, ఆత్మశక్తి అనంతం. ఆ అనంతమైన ఆత్మశక్తిని ఉపయోగించి ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి. నాకు తలకాయ నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గర పోకూడదు, నేను ధ్యానం చేయాలి. నాకు క్యాన్సర్ వచ్చింది, డాక్టర్ దగ్గర పోకూడదు, మందులు తీసుకోకూడదు, నేను ధ్యానం చేయాలి. నా దగ్గర అంత శక్తి ఉంది, నా సమస్యలకు పరిష్కార మార్గం నా దగ్గరే ఉంది. కనుక నా ఆత్మశక్తిని ఉపయోగించే నా సమస్యలను నేను పరిష్కరించుకోవాలి. ఎవరి దగ్గరికి దేహి అని పోరాదు. కనుకనే డాక్టర్ దగ్గరకు పోకూడదు, మందులు ఏదైతే తీసుకోకూడదు, అలోపతి కానీ ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ అనేది మౌలికమైన సూత్రం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి మౌలికమైన సూత్రం. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేది ఆత్మనాత్మానం అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. నీ తలకాయ నొప్పి నువ్వే ఉద్ధరించుకో, నీ క్యాన్సర్ నువ్వే ఉద్ధరించుకో. ఎలా? ధ్యానవిక యోగివిక నాయనా అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. కనుక ఈ విధంగా ధ్యానం అనేది మౌలికమైన విషయము. ఈరోజు మనం ఆ ధ్యానం అనే విషయాన్ని తెలుసుకుందాం. కనుక బుద్ధుడి చెప్పిన ప్రబోధాల్లో కానీ, జీసస్ క్రైస్ట్ చెప్పిన ప్రబోధాల్లో కానివ్వండి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ చెప్పిన ప్రబోధాల్లో కానివ్వండి, భగవద్గీతలో కృష్ణుడు వేదవ్యాసుడు చెప్పిన ప్రబోధాల్లో కానివ్వండి, దేంట్లోనే కానివ్వండి, థియోసాఫికల్ సొసైటీ ప్రబోధాలు కానివ్వండి, యోగానంద పరమహంస ప్రబోధాలు కానివ్వండి, యోగోడా సత్సంగ సొసైటీ, దేంట్లో రామచంద్ర రామేశ్వరం ఏదో తెలుసుకోండి. ధ్యానం అన్నది అసలు విషయం. కనుకనే ఈ సరి అయిన ధ్యానం అన్నది బుద్ధుడి అష్టాంగ మార్గంలో ఆ 8 పాయింట్లలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చివరి పాయింట్. బుద్ధుడి అష్టాంగ మార్గంలోని ఆ సరి అయిన ధ్యానము అన్న చివరి పాయింటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లకి మొట్టమొదటి పాయింట్ అయింది. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి 18 ఆదర్శ సూత్రాలు సరైన ధ్యానం చేయడము, చేయించడము అనేది మొట్టమొదటి పాయింట్. ధ్యానం అంటే ఏమిటి తెలుసుకుందాము. గుర్తుంచుకోండి, ధ్యానం అంటే ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటాం. ధ్యానం అంటే ఈ యొక్క మనస్సును పరిశూన్యము చేయడం. మేకింగ్ యువర్ మైండ్ ఎంప్టీ, మై డియర్ మాస్టర్స్. ఇక్కడ ఇది ఆలోచనల పుట్ట, ఇది తలుపుల పెట్టె. ఈ తలుపుల పెట్టెని ఆ ఖాళీ చేసేయాలి. ఈ ఆలోచనల పుట్టను ఆలోచన రహితము చేయాలి. దాని పేరు ధ్యానము. దీనికి సరి అయిన నిర్వచనము మహర్షి ఇచ్చాడు. ఏమిచ్చాడంటే యోగః చిత్త వృత్తి నిరోధః. యోగమనగా, ధ్యానమనగా చిత్త వృత్తులను నిరోధించడము, అంటే మన ఆలోచనను పరిశూన్యము చేయడము. అదే యోగము అనిపించుకుంటుంది. యోగివికా నాయనా తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగీ భవ అర్జున. కనుక అర్జున యోగివిక అన్నప్పుడు నువ్వు నీ చిత్తవృత్తులను నిరోధించు నాయనా అని కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. మేక్ యువర్ మైండ్ ఎంప్టీ. 24 గంటలు ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటే అది కాలిపోతుంది. అవసరం ఉన్నప్పుడు ఫ్యాన్ పెట్టుకోవాలి, లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి. 24 గంటలు లైట్స్ ఆన్గా ఉంటే కాలిపోతాయండి. అవసరం ఉన్నప్పుడు లైట్ వేసుకుంటాం, అవసరం లేనప్పుడు తీసేస్తాం. 24 గంటలు మాట్లాడుతూ ఉంటే ఈ శరీరం దెబ్బతింటుంది. అవసరం ఉన్నప్పుడు మాట్లాడాలి, లేకపోతే ఈ యొక్క నోటిని స్విచ్ ఆఫ్ చేయాలి.
24 గంటలు చూస్తూనే ఉంటే దెబ్బతిపోతే చచ్చిపోతాయి కళ్ళు. కనుక రాత్రిపూట కళ్ళు మూసేసుకుంటాం. 24 గంటలు ఈ శరీరాన్ని తిప్పుతూనే ఉంటే ఈ శరీరము ఫ్యూజ్ దెబ్బతింటుంది. కనుకనే కాసేపు నిశ్చలంగా పడుకుంటాం, శరీరానికి రెస్ట్ ఇస్తాం. అలాగే 24 గంటలు మనసు దాని గురించి ఆలోచిస్తుంటే ఫట్ ఉంటుంది. ఇందాక ఒక లైట్ ఫట్ ఉంటుంది, అలాగా మన మైండ్ కూడా ఫట్ ఉంటుంది. అప్పుడు వాడికి చావు వచ్చింది అంటాం. వాడి మైండ్ ఎందుకు ఫట్ కావాలి? స్విచ్ ఆఫ్ ఎందుకు కావాలి? ఫ్యూజ్ ఎందుకు ఎగిరిపోవాలి? ఫ్యూజ్ ఎగిరిపోతే మళ్ళీ కొత్త బల్బు వేసుకుంటాం, ఇంకా ఆ బల్బు పనికిరాదు. ఇక్కడ మైండ్ ఫట్ అందంటే వాడు చచ్చిపోయాడు రా అంటాం, వాడు పైకి వెళ్ళిపోతాడు. ఈ శరీరం శవం అవుతుంది. ఈ శరీరాన్ని కొన్ని లక్షల సంవత్సరాల వరకు మనం హాయిగా సంరక్షించుకుంటే, సరైన తిండి తింటే, సరైన మాటలు మాట్లాడితే, ఆ మనసుకి ఆ మైండ్కి రెస్ట్ ఇస్తే, శరీరానికి రెస్ట్ ఇస్తే ఎన్ని లక్షల సంవత్సరాలైనా ఇది పనిచేస్తుంది. ఈ మనస్సుకి రెస్ట్ ఇవ్వడమే ధ్యానము. కంపల్సరీ అది. ఎలాగైతే శరీరానికి నిద్ర కంపల్సరీయో, ఈ యొక్క మనస్సుకి, ఈ యొక్క మెదడుకి, ఈ యొక్క మైండ్కి ధ్యానం అనేది కంపల్సరీ, ఈక్వల్లీ కంపల్సరీ. రెస్ట్ కావాలి. కనుక ఈ చిత్తవృత్తులను నిరోధించడము, నో థాట్స్, ఏ ఆలోచనలు లేవు. ఇది ఆలోచిస్తుంటుంది, ఏ ఆలోచనలు లేవు. ధ్యానం ఎలా చేస్తాము? నడుస్తూ చేస్తామా? చెయ్యం. ఏం చేయాలి? దానికి కూర్చోవాలి, హాయిగా కూర్చోవాలి. ఇలా కూర్చున్నాం కదా, ఎంత బాగుందో. ఇలా కాళ్ళు, ఆ పాదాలు 2 క్రాస్ చేసుకోవచ్చు, ఇలా చేతులు 2 క్రాస్ చేసుకోవాలి, ఇక మరి కళ్ళు 2 మూసుకోవాలి, ఇక మరి ధ్యానానికి ఉపక్రమించాలి. ఇది ఇలా కూర్చోవడం అనేది ధ్యాన ముద్ర. లేదు కింద కూర్చోవచ్చు. ఇలానే కూర్చోవాలంటే మరి ఇలా హాయిగా ఇలా కూర్చోండి, శుభ్రంగా కూర్చోండి, బాగా సపోర్ట్ తీసుకోండి, ఒక గోడ సపోర్ట్ తీసుకోండి, చెట్టు సపోర్ట్ తీసుకోండి, ఇలా కూర్చోండి, హాయిగా కూర్చోవచ్చు. ధ్యాన ముద్ర గురించి తెలుసుకుందాం. ఇలా హాయిగా కూర్చోవడం, ఇలా కూర్చోగలిగితే, ఇలా కూర్చోలేకపోతే కింద కాళ్ళు పెట్టుకుని కూర్చోవచ్చు, ఇలా ఇలా కూర్చోవచ్చు. ఇలా పాదాలు 2 క్రాస్ చేసుకోవాలి. ఏ కాలు పెట్టాలే కాదు, ఏ కాలు అన్నా ఎటువైనా పెట్టుకోవచ్చు. కుడి కాలికి ఎడమ కాలికి ఏం తేడా ఏమీ లేదు. లేదు ఇలా బ్రేడ్లలో బ్రేడ్లు పెట్టుకోవాలి. కొంతమంది ఇలా పెట్టుకోవాలా, ఇలా పెట్టుకోవాలా, ఇలా పెట్టుకోవాలా అంటారు. ఇది అధమ పక్షం, ఇది మధ్యమ పక్షం, ఇది ఉత్తమ పక్షం. కనుక అన్ని బ్రేడ్ల లోపలికి పోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా హాయిగా కూర్చున్నాం అనుకోండి. కొంతమంది ఏమంటారు, ఇలా నిటారుగా కూర్చోవాలా అండి అంటారు. నిటారుగా కూర్చుంటే వెన్నెముక నొప్పి పెడుతుంది. కనుక ఈ ధ్యాన ముద్రలో ఇలా కూర్చున్నప్పుడు హాయిగా బ్రేడ్లలో వెళ్ళి పెట్టుకుని కూర్చోవాలన్నమాట. కొంతమంది ఏమంటారంటే ఈ యొక్క వీపును, వెన్నెముకను ఇలా నిటారుగా ఉంచవాలి కదండి అన్నాడు. కాదు, ఏం అక్కర్లేదు, హాయిగా కూర్చోండి. ఇలా మీకు స్థిర సుఖమాసనం అన్నాడు పతంజలి మరి తన ధ్యాన శాస్త్రంలో, యోగ శాస్త్రంలో, యోగ సూత్రాల్లో. స్థిర సుఖం ఆసనం. ఏ ఆసనం అయితే మీకు స్థిరతనిస్తుందో, సుఖాన్ని కలిగిస్తుందో మొట్టమొదటి ఆ ఆసనం తీసుకోవాలి. కనుక ఇలా కూర్చోవడం కష్టం అనుకోండి, మామూలుగా కూర్చోండి, ఇలా కూర్చోండి. ఆల్ ద వెస్టర్నర్స్ దే క్యాన్ సిట్ విత్ క్రాస్డ్ లెగ్స్, సో దే క్యాన్ సిట్ ఓన్లీ లైక్ దిస్, దే షుడ్ సిట్ లైక్ దిస్. కనుక ఇలా హాయిగా ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు. ఇలా ఉండవలసిన యొక్క అవసరం ఏమీ లేదు. హాయిగా కూర్చోండి. ఇలా కూర్చున్నాం, ఇప్పుడు ఇలా కూర్చున్నాం మనం అనుకోండి, హాయిగా కూర్చున్నాం, కళ్ళు 2 మూసుకున్నాం. ఇంకా ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అబ్జర్వ్ ద బ్రీతింగ్. ధ్యాన ముద్ర తీసుకున్న తర్వాత ధ్యాన నిష్టలో పోవడానికి ఆ శ్వాసధారను గమనించాలి. అది పద్ధతి, సరి అయిన ధ్యాన పద్ధతి. సరి కాని పద్ధతులు ఎలా ఉంటాయంటే, ఓం
హమ్. సో ఇవన్నీ రాంగ్. ఈ మంత్రం చెప్పడము సో హమ్ అండం, ఓం అండం తీసుకోవడం కానీ ఇవన్నీ కూడాను తప్పు తప్పు తప్పు. శబ్దం రాకూడదు నోట్లోంచి, ఏ మంత్రము రాకూడదు. నిశ్శబ్దం. ద మౌత్ షుడ్ బి క్లోజ్డ్. ఏ శబ్దము చేయకూడదు. తర్వాత ఊపిరి బిగపట్టడం, ఇలాంటివి ఏం చేయకూడదు. ఇవన్నీ కూడాను ప్రకృతికి విపరీతమైన చేష్టలు, ప్రకృతికి విరుద్ధమైన చేష్టలు. కనుక ఏ మంత్రము లేదు. తర్వాత మనసులో ఏ రాఘవేంద్ర స్వామిని ఆ యొక్క విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకోవడమో, ఏ శివుడిని ఆలోచించుకుంటూ కూర్చోడమో, లేకపోతే జీసస్ క్రైస్ట్ శిలువ మీద ఎలా ఉన్నాడో ఆ రూపాన్ని పెట్టుకుని ఆ రూపాన్ని గురించి రాంగ్, తప్పు. ఇవన్నీ కూడాను సరికాని ధ్యాన పద్ధతులు. అడ్రస్ సరిగా లేదనుకోండి, మీరు ఊరంతా తిరుగుతుంటారు కానీ గమ్యం చేరరు. సరికాని ధ్యాన పద్ధతుల్లో మీ జీవితం వ్యర్థమైపోతుంది, మీ గమ్యం చేరరు. సరి అయిన అడ్రస్తోనే మీరు గమ్యం చేరుతారు. సరి అయిన ధ్యాన పద్ధతితోనే మీరు మీ యొక్క గమ్యము చేరుతారు. కనుక సరి అయిన ధ్యాన పద్ధతి, దాన్ని గౌతమ బుద్ధుడు ఆనాపానసతి అని కనుక్కున్నాడు. ప్రతి యోగి కనుక్కున్నాడు, వేమన కనుక్కున్నాడు, జీసస్ క్రైస్ట్ కనుక్కున్నాడు, గౌతమ బుద్ధుడు కనుక్కున్నాడు, లక్షల మంది కనుక్కున్నారు. అయితే తర్వాత శిష్య పరంపర వాటిని అపభ్రంశం చేసింది, భ్రష్టు పట్టించింది. కనుక ఈరోజు ఇన్ని మతాలు అయిపోయాయి, ఇన్ని విధానాలు అయిపోయాయి, అంతా సర్వనాశనం అయింది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు సరి అయిన ధ్యాన విధానాన్ని మళ్ళీ వెనక్కి తీసి మన భూగర్భంలో దాగిన ఆ మణిని తవ్వి తీసి ఆ మణిని అందరికీ ప్రదానం చేస్తున్నారు, ప్రసాదం ఇస్తున్నారు. కనుకన సరి అయిన ధ్యాన విధానము ఆనాపానసతి, సుఖమైన ధ్యానముద్ర, కళ్ళు రెండు మూసుకోవడము, ఏ మంత్రము లేకపోవడము, మనసులో ఏ ఇష్టదేవతను ప్రతిష్ఠించుకోకుండా మనసును పరిశూన్యం గావిస్తూ శ్వాస మీద ధ్యాస. గౌతమ బుద్ధుడు దీనిని ఆనాపాన సతి అన్నాడు. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడము, మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకుని ఉండడం. సున్నితమైన సహజమైన స్వాభావికమైన ఆ శ్వాసధారతో ఏకమై ఉండడం. దీన్నే శ్వాసానుసంధానం అంటాం. బీయింగ్ విత్ ద బ్రెత్. కుంభకరహితమైన పూరక రేచకాత్మకమైన సుఖమయ ప్రాణాయామము. హాయిగా కూర్చోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి. ఇక ఏ ఆలోచన లేకుండా ఇక్కడ నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ నుంచి రావాలి, డబ్బు సంపాదించాలి, అవన్నీ పక్కన పెట్టి స్విచ్ ఆఫ్. ఇప్పుడు వాటి అవసరం లేదు. నేను షాపులో లేను వ్యాపారం గురించి ఆలోచించడం కోసం, నేను పొలంలో లేను వ్యవసాయం గురించి ఆలోచించడానికి, నా పెళ్ళాం పక్కన లేను నా పెళ్ళాం గురించి ఆలోచించడం కోసం, కనుక నేను రోడ్డు మీద లేను ట్రాఫిక్ గురించి ఆలోచించడం కోసం. నేను ఇప్పుడు ధ్యానంలో ఉన్నాను, ఏ పని లేదు. ధ్యానం అనేది నా పని. ఇక్కడ చిత్తవృత్తి నిరోధం, నో థాట్స్ వాట్స్ ఎవర్. అన్ని ఆలోచనలకి స్వస్తి చెప్పి కళ్ళు రెండు మూసుకొని బ్రేడ్లలో బ్రేడ్లు పెట్టేసి హాయిగా కూర్చొని సుఖాసనంలో మరి ధ్యాన ముద్రలో చక్కగా కూర్చుంటూ ఇంకా ధ్యాన నిష్ట కోసం శ్వాసానుసంధానం. శ్వాసానుసంధానం ద్వారా ధ్యాన నిష్ట. ధ్యానం అంటే చిత్తవృత్తి నిరోధం, మేకింగ్ యువర్ మైండ్ ఎంప్టీ. మై డియర్ ఫ్రెండ్స్, హాయిగా కూర్చోవాలి. కూర్చొని కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస. ఎంత వీలైతే అంత, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, గంటో, 3 గంటలో, 4 గంటలో. ముఖ్యంగా ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు తప్పకుండా కూర్చోవాలి. అంటే 5 ఏళ్ల పిల్లలు 5 నిమిషాలు, 10 ఏళ్ల పిల్లలు 10 నిమిషాలు, 20 ఏళ్ల పిల్లలు 20 నిమిషాలు, 30 ఏళ్ల పిల్లలు 30 నిమిషాలు, 40 ఏళ్ల పిల్లలు 40 నిమిషాలు, 50 ఏళ్ల వాళ్ళు 50 నిమిషాలు, 70 ఏళ్ల వాళ్ళు 70 నిమిషాలు విధిగా చేయవలసిందే. దట్ ఈస్ ద క్రిటికల్ అమౌంట్.
అన్నం ఉడకాలంటే ఎంతసేపు పెట్టాలి కదా. అలా పెట్టి అలా తీస్తే ఎలా ఉడుకుతుంది? ఇలా కూర్చుని అలా మన కళ్ళు తెరిస్తే ధ్యానం వస్తుందా? కనుక ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా కూర్చోవాలి అన్నది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఒకానొక సజెషన్. సామూహికంగా ధ్యానం చేస్తున్నప్పుడు ఎక్కువ చిన్నపిల్లలు ఉంటే ఒక 10 నిమిషాలు ధ్యానం సరిపోతుంది. ఎక్కువగా పెద్దవాళ్ళు ఉంటే ఒక 45 నిమిషాలు అర్ధగంట చేసుకోవచ్చు. మనం ఒక్కళ్ళు ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు తప్పకుండా మన వయసు ప్రకారం, ముఖ్యంగా ముసలి వాళ్ళు, ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు, 50 ఏళ్ళ వాళ్ళు 50 నిమిషాలు, 70 ఏళ్ళ వాళ్ళు 70 నిమిషాలు ఖచ్చితంగా కూర్చుంటే కానీ ఆ మనస్సు ఒక శాంతమైన, పక్వమైన స్థితికి రాదు. కనుక ఈ యొక్క సూత్రాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఎంత సమయం కేటాయించాలో అంత సమయాన్ని కేటాయించాలి. తర్వాత చీకటి చేసుకోవాలి, లైట్లు ఆఫ్ చేసుకోవాలి, కర్టన్లన్నీ వేసుకోవాలి. అందుకే ఋషులు పూర్వకాలంలో గుహల్లోకి పోయేవాళ్ళు, అక్కడ చీకటి ఉంటుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా చీకటి చేసుకోండి, ఇంకా సావధానంగా కూర్చోండి. ఇంకో 2 గంటలు 2 నిమిషాలు ఎక్కడికైనా పోవాలనుకుంటే ఇప్పుడు కూర్చుంటే ఏమీ లాభం లేదు. కనుక అలా కాకుండా ప్రయాణంలోకి పోతున్నాము, ఇక్కడి నుంచి వరంగల్కి వెళ్ళాలి, 3 గంటల ప్రయాణం, ఏం చేస్తాం? హాయిగా కూర్చుంది అందులోనే ఒక పక్క ప్రయాణం జరుగుతుంటుంది, ఇంకో పక్క మనం ధ్యానం, కళ్ళు 2 మూసుకుని కళ్ళకి విశ్రాంతినిచ్చి శ్వాస మీద ధ్యాస, అబ్జర్వ్ ద బ్రీతింగ్. వరంగల్ పోయేసరికి మీకు బోల్డ్ అంత శక్తి వస్తుందన్నమాట. కనుక ఈ ప్రయాణ సమయాన్ని ఎంతైనా ఉపయోగించుకోవచ్చు. ట్రైన్లో పోతున్నప్పుడు, ఫ్లైట్లో పోతున్నప్పుడు, కారులో పోతున్నప్పుడు, బస్సులో పోతున్నప్పుడు ఆ సమయాన్ని ఎంత చక్కగా ధ్యానంలో వినియోగించుకోవచ్చో చెప్పనలవి కాదు మై డియర్ ఫ్రెండ్స్. కనుక నిర్ణీత సమయంలో వర్క్ చేసుకోవడం, తర్వాత చీకటి చేసుకోవడం, హాయిగా కూర్చోవడము, ఏ మంత్రం చెప్పకపోవడము, ఇవన్నీ కూడాను ధ్యాన ముద్రకి సంబంధించినవి. ఒక మనిషికి తగలకుండా కూర్చోవాలి. వీలైతే బస్సులో పక్కన కూర్చున్నాం అనుకోండి, అయినా పర్వాలేదు, అది విధి కాని పరిస్థితి. కానీ ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, సామూహికంగా ఉన్నప్పుడు ఒక మనిషి తగలకుండా కూర్చుంటే కాస్త మంచిది. తర్వాత కొంతమంది ఏమంటారు, కొంతమంది మాకు ఇలా కూర్చున్నామండి చాలా కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి అంటే కొంచెం వాళ్ళు ఇలా చేసుకోవచ్చు, మళ్ళీ కూర్చోవచ్చు. కదలకుండానే కూర్చోవాలి అన్న నియమం ఎక్కడా లేదు. కళ్ళు మట్టుకు విప్పకూడదు, చేతులు విప్పకూడదు, కళ్ళు విప్పకూడదు. మళ్ళీ కాళ్ళు కాస్త సర్దుకోవచ్చు, కాస్త కొంచెం ఇలా చేసుకుని మళ్ళీ కూర్చోవచ్చు. కళ్ళు మట్టుకు విప్పరాదు మధ్యలో. కనుక ఇవన్నీ కూడాను ధ్యాన ముద్రకు సంబంధించిన విషయాలు మై డియర్ ఫ్రెండ్స్. ధ్యాన ముద్ర అంటే సుఖమైన ముద్ర. అది ఇంకా గంట వరకు మీరు హాయిగా ఆ ముద్రలు స్థితముగా కూర్చొనవ్వాలి. స్థిర సుఖం ఆసనం, స్థిరమైనది సుఖమైనది ఆసనం అనబడుతుంది. కనుక ఆ ఆసనం తీసుకొని ఏ పద్మాసనం వేయవలసిన అవసరం ఏమీ లేదు. ఈ కాలు తీసి ఇటు పెట్టి, ఆ కాలు తీసి పెట్టి అలా ఇలా తిన్నగా కూర్చుంటేనే, వెన్నెముక విరిచేస్తేనే అది ధ్యానం. అది ఖచ్చితంగా కానే కాదు. ఏ పద్మాసనం అక్కర్లేదు, ఏ వెన్నెముకని విరవక్కర్లేదు, హాయిగా కూర్చోవాలి, కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు మనం ఈ యొక్క ధ్యానంలో ఏం జరుగుతుందో, అసలు పరిస్థితి ఇక్కడ ఏమవుతుందో అక్కడికి వెళ్దాం. ఇప్పుడు ఇంకా హాయిగా ధ్యానంలో కూర్చున్నాము, కళ్ళు 2 మూసుకున్నాము, ఏ మంత్రము లేదు, మనసులో ఏ రూపం లేదు, ఆ యొక్క శ్వాస మీద ధ్యాస. శ్వాసను బిగపట్టడం లేదు, శ్వాస మీద ధ్యాస. మనసు పరిపరి ఆలోచనలు చేస్తుంటుంది, ఇంటి దగ్గరికి వెళ్తుంది. కానీ ఇప్పుడు ఇంటి మీద ధ్యాస వద్దు, శ్వాస మీద ధ్యాస. మనసు పెళ్ళాం దగ్గరికి వెళ్తుంది, కానీ ఇప్పుడు పెళ్ళాం మీద ధ్యాస వద్దు, శ్వాస మీద ధ్యాస. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఏమవుతుందో, ఏం చేస్తాం మనం? వస్తావో లేకపోతే లేదు, మనం ఏం చేయగలం ఇక్కడ కూర్చుని. కనుక పిల్లల మీద ధ్యాస వద్దు, మరి శ్వాస మీద ధ్యాస. రేపు ఏమవుతుందో, అప్పులు ఎలా తీర్చాలో, ₹1,00,000 అప్పు, ఏం చేస్తాం? చేయగలిగితే అందరి దగ్గరికి వెళ్తాము, లేదు అంటే ఇప్పుడు మనం కూర్చున్నాం ఇక్కడ ధ్యానంలో కూర్చుంటూ ₹1,00,000 అప్పు అంటే అలా. కనుక భవిష్యత్తు గురించి ఆలోచనలు వద్దు, గతించిన దాని గురించి, నిన్న వాడు నన్ను తిట్టాడే, వాడు నన్ను కొట్టాడే, రోడ్డు మీద అవమానం చేశాడే, ఇప్పుడు దాన్ని తలుచుకుంటే లాభం ఏమిటి?
ఏదైనా చేతనైతే మళ్ళీ వాడిని నన్ను తన్నాలి. ఇప్పుడు మటుకు ఆ ఆలోచనలు వద్దు. గతించిన వాటి గురించి, మరి రాబోయే వాటి గురించి, ఎక్కడో ఉన్న చోట వాటి గురించి ఇవన్నీ కూడాను ఆలోచనలు ముసురుతూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా కళ్ళు మూసుకోగానే ముసురుతుంటాయి. వాటన్నిటినీ కట్ 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 చేస్తూ శ్వాస మీద ధ్యాస. ఇంటి గురించి ఆలోచన వచ్చింది, ఓ రాకూడదు, శ్వాస మీద ధ్యాస. పెళ్ళాం గురించి ఆలోచన వచ్చింది, ఆఫీస్లో బాస్ గురించి ఆలోచన వచ్చింది, ఓ నో థాట్స్, ఆలోచన కట్ చేయవలే. ఇది ఆలోచించే సమయం కాదు, ఆలోచన రహిత స్థితిలో ఉండే సమయం, ధ్యాన సమయము. కనుక శ్వాస మీద ధ్యాస. ఇలా కూర్చుంటుంటే మొట్టమొదటిలో నిమిషానికి 100 ఆలోచనలు వచ్చాయనుకోండి, మెల్లిమెల్లిగా నిమిషానికి 80 ఆలోచనలు, నిమిషానికి 60 ఆలోచనలు, నిమిషానికి 20 ఆలోచనలు, నిమిషానికి 5 ఆలోచనలు, 2 ఆలోచనలు, అలా అలా వాటి యొక్క ప్రెషర్ తగ్గుతుంది. చివరికి ఒక అనుక స్థితి వచ్చేస్తుంది, ఆలోచనలే లేవు. నో థాట్స్ వాట్స్ ఎవర్. ద మైండ్ హ్యాస్ బికమ్ ఎంప్టీ. కనుక చిత్త వృత్తి నిరోధము జరిగినది. ఆ నిరోధింపబడిన స్థితిలో మనమున్నాము. దాని పేరే ధ్యాన స్థితి. కనుక ఈ ధ్యాన స్థితికి చేరుకోవడం కోసం శ్వాసానుసంధానం, ధ్యాన ముద్ర తీసుకున్న తర్వాత ఈ యొక్క ఆనాపానసతి, శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస ద్వారా బాగా సమయాన్ని కేటాయిస్తే అలా కూర్చోగా 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, ఎవరి వయస్సును బట్టి వాళ్ళు, అప్పుడు మనసు శాంతము చెందెను, మనస్సు శూన్యము అయ్యను, చిత్తవృత్తి నిరోధము జరిగెను. మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు ధ్యానంలో ఉన్నాం, ధ్యాన స్థితి. హాయిగా కూర్చోవాలి. మధ్య మధ్యలో ఆలోచన వస్తుంటాయి, సహజం అది. ఫస్ట్ క్రికెట్ నేర్చుకునేటప్పుడు బాల్ బ్యాట్కి తగలదు, కానీ మెల్లిమెల్లిగా అన్ని కనెక్షన్ చేస్తాం. ఫస్ట్ బౌలింగ్ చేస్తున్నప్పుడు వికెట్ మీద పోదు, కానీ బౌలింగ్ వేగ వికెట్ మీద పోతుంటుంది. ధ్యాన సాధన చేయగా మనసు ఏకాగ్రతం అవుతుంది, మనసు ఏకత్రితమవుతుంది, ఏకమవుతుంది, శూన్యమవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్, ఎప్పుడైతే మనసు శూన్యమైపోయిందో అపారమైన ప్రాణశక్తి మన లోపలి ప్రవహిస్తుంది. అది మౌలికమైన పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. యూ మస్ట్ అండర్స్టాండ్. తప్పనిసరిగా చెప్పవలసింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు మనసు శూన్యమైందో అప్పుడు అద్భుతమైన ఒక వర్షము, ఒక ప్రాణ వర్షము, ఒక ఎనర్జీ వర్షము, ఒక శక్తి వర్షము ఈ శరీరం లోపలికి వస్తుంది. వచ్చినప్పుడు ఆ ధ్యానంలోంచి లేచిన తర్వాత, ఆహా ఎంత బాగుంది, ఎంత శక్తిగా ఉంది, ఎంత విశ్రాంతి వచ్చింది, ఎంత సేదదేరింది ఆత్మ అని చెప్పేసి అప్పుడు ఆ తర్వాత అన్నీ స్వర్గంలా కనబడతాయి. చేయవలసింది స్పష్టంగా తెలుస్తుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానంలో కూర్చుని గుర్తుంచుకోండి 4 పాయింట్స్. ఒకటేమో ఆనాపానసతి, ఫస్ట్ పాయింట్ అంటే శ్వాస మీద ధ్యాస. రెండవది చిత్తవృత్తి నిరోధము, ద మైండ్ బికమింగ్ ఎంప్టీ. మూడవది ఆ యొక్క శక్తి ప్రవేశం, ఆ శక్తి ప్రవాహ ప్రవేశం, ఆ విశ్వశక్తి యొక్క ప్రవాహ ప్రవేశం, ఆ కాస్మిక్ ఎనర్జీ యొక్క ఆ రివర్ యొక్క ఫ్లో ఇంటూ ద ఫిజికల్ బాడీ. ఎవరికైనా మూడో కన్ను ఉంటే వాడు చూడొచ్చు ఆ యొక్క ధ్యాని యొక్క శరీరంలోకి ఆ యొక్క శక్తి ప్రవహించడం అనేది స్పష్టంగా కనబడుతుంది. మూడో కన్ను ఉన్నవాడికి, క్లేర్వాయింట్ అయిన వాడికి, ధ్యాన స్థితిలో ముందు పోయి ఋషి స్థితికి పోయిన వాడికి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, హాయిగా కూర్చోండి. 40 రోజులు ధ్యాన సాధన చేస్తే ప్రతి మనిషి ఆ యొక్క యోగ స్థితికి వెళ్తాడు. అంటే ఆ యొక్క చిత్తవృత్తి నిరోధ స్థితికి. ఎవరైనా సరే, ఎలాంటి పాపి అయినా సరే, ఎలాంటి మూర్ఖుడైనా సరే, ఎలాంటి అల్పుడైనా సరే, 40 రోజుల ధ్యాన సాధన. ఈ 40 రోజుల ధ్యాన సాధన ఏమంటారంటే హనుమాన్ చాలీసా అంటారు. హనుమాన్ అంటే వాయుపుత్రుడు, అంటే ఈ యొక్క వాయు యొక్క పుత్రులు మనం కావాలి. చాలీసా అంటే 40 నిమిషాలు. కనుక వాయుపుత్రుడు కావడం అనేది, అంటే ఈ యొక్క ధ్యాన అభ్యాసి కావడం అనేది, యోగి కావడానికి
మనకి తీసుకెళ్తుంది. యోగ చిత్తవృత్తి నిరోధ, మేక్ యువర్ మైండ్ ఎంటీ. అప్పుడు అపారమైన శక్తి మనకు వస్తుంది, ధ్యాన శక్తి వస్తుంది. ధ్యాన స్థితిలో ధ్యాన శక్తి లభ్యమవుతుంది, ధ్యాన స్థితిలో ఆత్మశక్తి లభ్యమవుతుంది, ధ్యాన స్థితిలో విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ మనకి లభ్యమవుతుంది. అలా లభ్యమైనప్పుడు ఏమవుతుంటే మనలోని యొక్క సిద్ధులన్నీ పరిపక్వమవుతాయి, ప్రస్ఫుటమవుతాయి, ప్రకటితమవుతాయి. మన మూడవ కన్ను తెరుచుకుంటుంది, దివ్యచక్షువు విప్పారుతుంది. అంతవరకు పడుకొని నిద్రపోతున్న ఆ మూడవ కన్ను మెల్లిమెల్లిగా లేచి పాము పడగ ఇప్పినట్టు లేస్తుంది. అంతవరకు ఉన్న ఆ యొక్క మన శక్తి, దేహశక్తి, మరి 3 చుట్టల్లోగా పడుకొని నిద్రపోతున్న ఆ యొక్క దేహశక్తి అనే పాము పడగ విప్పి మరి ఆడుతుంది. అపారమైన దేహశక్తి వస్తుంది. ఎన్ని పనులైనా అవలీగా లీలగా చేయగలుగుతాము, ఎన్ని పనులనైనా 24 గంటలు చేయగలుగుతాము. మై డియర్ ఫ్రెండ్స్, 4 స్టెప్స్ ఉన్నాయి, 3 లాస్ ఉన్నాయి. ఫస్ట్ లా ఏం చెప్తుందంటే ధ్యాన శాస్త్రంలో శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. రెండవది ఏం చెప్తుందంటే చిత్తవృత్తి నిరోధం ద్వారా విశ్వశక్తి ఆవాహనం జరుగుతుంది. మూడవది ఏం చెప్తుందంటే విశ్వశక్తి యొక్క ఆవాహనం ద్వారా మనలోని శక్తులన్నీ, సిద్ధులన్నీ విజృంభిస్తాయి. కనుక దీస్ ఆర్ ద 3 laws ఆఫ్ మెడిటేషన్. కనుక మై డియర్ ఫ్రెండ్స్ and masters and gods of this Andhra Pradesh, ఈరోజు ఈ ధ్యాన విషయం గురించి మనం తెలుసుకున్నాం. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ధ్యానం అంటే పూజ కాదు. హారతి పెట్టడము, గంట మోగించడము, పూలంతా విగ్రహానికి పెట్టడము. ధ్యానం అంటే పూజ కాదు. ధ్యానం అంటే స్తోత్రం కాదు. భగవంతుడా, దశరథ పుత్రుడా, సీతాపతి, రావణ సంహారి, లోక కళ్యాణకారి అని చెప్పేసి స్తోత్రాలు చేయడం, పాటలు పాడడం, భజన చేయడం కానే కాదు ధ్యానం అంటే. ధ్యానం అంటే నామస్మరణం కాదు. ఓం రామ్ రామ్ రామ్, ఇది ధ్యానం కాదు. ఏ వ్రతము కాదు. ధ్యానం అంటే నామస్మరణ కాదు, మంత్ర జపం కాదు. ఓం భూర్భువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రం కాదు. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నా ఆబోధ వయ్యాక నస్తయీన్ అని నమాజ్ చెప్పడం కాదు. ధ్యానం అంటే చక్కటి ధ్యాన ముద్రలో కూర్చొని కళ్ళు 2 మూసుకొని గంట, 2 గంటలు, 3 గంటలు, 10 గంటలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, వాట్ ఎవర్ ఇట్ మేబీ చక్కగా ఇక్కడ నిశ్శబ్ద స్థితి, ఏ ఆలోచనలో దేవు ఆ యొక్క అపారమైన విశ్వశక్తిని తీసుకోవడము, ఇది ధ్యానం అనబడుతుంది. బుద్ధుడు చేసింది పూజలు కాదు, వ్రతాలు కాదు, దానాలు కాదు, స్తోత్రాలు కాదు, నామస్మరణలు కాదు, మంత్ర జపములు కాదు, ధ్యానము. ధ్యానం ఒక్కటే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని, అనుభవాన్ని, శాస్త్రాన్ని తెలుసుకునే విధానం. ఓన్లీ మెడిటేషన్. కనుక ధ్యానము ద్వారా ఆధ్యాత్మికతను తెలుసుకుంటాం. ఎక్కడ ధ్యానం లేదో అక్కడ ఆధ్యాత్మికత ఏమీ తెలియబడదు. ఆవగింజ అంత మాత్రం కూడా తెలియబడదు. కానీ ఎక్కడైతే ధ్యానం విశేషంగా ఉందో, నిరతము ఉందో, అసిధారావ్రతంగా ఉందో అక్కడ ఆధ్యాత్మికత అనేది, ఆ శాస్త్రం అనేది మేరు పర్వతం అంతా మనం సంపాదించుకుంటాం. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఈ యొక్క మూమెంటు ధ్యానానికి అంకితమైనది. ఇక్కడ విధిగా అందరూ గంటలు గంటలు కళ్ళు 2 మూసుకోవాల్సిందే. వాడు పేదవాడా, కుబేరుడా, ఆడ మగ,
పిల్లవాడా, వృద్ధుడా, హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, నక్సలైటా, కమ్యూనిస్టా, నాస్తికుడా, ఆస్తికుడా, హైదరాబాద్ వాడా, ముంబై వాడా, తమిళియనా, నీగ్రోవా, వైట్ వాడా, నల్లవాడా, బ్రౌన్ వాడా, అంతా ఈ నాన్సెన్స్ అంతా లేదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, వాడు ఎంత అనారోగ్య కానీ ముసలి వాళ్ళైనా పడుకొని చేయొచ్చు, కూర్చోగలిగిన వాడు కూర్చోవచ్చు. కనుక కొంతమంది లేడీస్ అంటారు, మేము ఆ బహిష్టు సమయంలో, పీరియడ్ సమయంలో చేయొచ్చా అండి అని చెప్పేసి. అన్ని సమయాల్లో చేయవలసిందే ధ్యానం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే పూజ కాదు. పూజ అనేదే పూజ, స్తోత్రం అనేది స్తోత్రం, నామస్మరణ అనేది నామస్మరణ, మంత్రజపం అనేది మంత్రజపం. ధ్యానం అనబడేదే ధ్యానం. చిత్తవృత్తి నిరోధమే ధ్యానం. శ్వాస మీద ధ్యాసే ధ్యానం. ఆనాపానసతే ధ్యాన విధానం. కనుక ధ్యానం అన్నదే ప్రజలకు శాంతినిచ్చేది, మనశ్శాంతిని ప్రసాదించేది, శరీరానికి చేవనిచ్చేది, శక్తినిచ్చేది, జీవితాన్ని ఒక సమతుల్యము చేసేది. మనలో ఉండే అతి అంతా పోయి చక్కటి పరిమితి ఏర్పడి జీవితాన్ని సమతుల్యం చేస్తుంది, బంగారు చేస్తుంది. ఈరోజు ఈ ధ్యాన విధానం గురించి తెలుసుకుందాం. దీని రోజు అభ్యాసం చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ధ్యానం యొక్క అభ్యాసమే మానవుని సుచరితుడుగా చేస్తుంది, మానవుడిని పరిపక్వంగా చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్.